రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అలాగే మా వికలాంగుల సహోదరి సహోదరులందరికీ కూడా గొప్ప శుభవార్త ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఈ జూలై నెలలో జరిగింది. దేని మీద అంటే అదే మన సదరం బోర్డు సదరం సర్టిఫికేట్లు చేసుకోవడానికి ముందస్తు స్లాట్ బుకింగ్ ఈ నెల అంటే జూలై నెల 4 నుంచి ఇవ్వడం జరిగింది. ఈ 4 నుంచి ఇచ్చిన ఈ సర్టిఫికేట్లు ముందస్తు స్లాట్ బుకింగ్కి చాలా వరకు అందరూ కూడా మనం ఎప్పుడు కూడా చూస్తుందంటే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళైనా సదరం సర్టిఫికేట్ చేసుకోవచ్చనే ఆప్షను ఇవ్వడంతో గత 2 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిని కొనసాగిస్తున్న ఏదో ఒక హాస్పిటల్లో ఎప్పుడు కూడా నిరంతరము కూడా ఖాళీ ఉండే. అయితే ఈ జూలై నెలలో ఇచ్చే ఈ యొక్క ముందస్తు స్లాట్ బుకింగ్ అవకాశంలో చాలా వరకు చెక్ చేసాం. 2 రోజుల్లోనే మొత్తం అన్ని హాస్పిటల్లో కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్లో కూడా స్లాట్ బుకింగ్లు అనేవి 3 నెలలకు సంబంధించి అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి సంబంధించి అన్నీ కూడా ఫిల్అప్ అయిపోయి ఏ ఒక్కటి కూడా ఖాళీ లేదు. అట్లాగే ఇంకా వెయిటింగ్ లిస్టు కూడా పూర్తిగా ఫిల్అప్ అయిపోయే పరిస్థితి ఉంది. ఒక్కొక్క హాస్పిటల్ వెయిటింగ్ లిస్టు సుమారు 1000కి పైబడే ఉండడం ఇది ఒక చరిత్ర సృష్టించిన అంశంగానే చూడగలగాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ 2 సంవత్సరాలు బట్టి ఎప్పుడు స్లాట్లు బుక్ చేసుకున్నా ఏదో ఒక హాస్పిటల్లో కనీసం 10-15 దాకా ఉండేవి. ఈసారి ఈ యొక్క సెక్షన్లో మాత్రం ఏ హాస్పిటల్ కూడా ఖాళీ లేదు. అన్ని హాస్పిటల్ కూడా ఫిల్అప్ అయిపోయి అన్ని హాస్పిటల్లో కూడా బుక్ చేసుకుని ఎందుకు ఇదంతా జరిగిందంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప కార్యం వికలాంగులకు 3000 ఉన్న పెన్షన్ 6000 పెంచడం, అట్లాగే కొంతమంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన వికలాంగులకు 15,000 రూపాయలకు కూడా పెన్షన్ ఇవ్వడం. దీన్ని చూసిన సమాజం వికలాంగులకు పెన్షన్లు అధికంగా పెరిగాయి కాబట్టి ఎలాగోలాగా వికలాంగుల సర్టిఫికేట్లు సంపాదించుకోవాలి అనే తపనతో చాలామంది వికలాంగులుగా మారిపోవడానికి కొన్ని లక్షల మంది స్లాట్ బుకింగ్ చేసుకోవడం జరిగింది. ప్రతి హాస్పిటల్లో కూడా సుమారు 2000కు పైబడే వెయిటింగ్ లిస్ట్ కనబడుతుందంటే ఎంత దారుణమైన పరిస్థితిలో వికలాంగుల సమాజం ఉందో. అంటే వికలాంగుల యొక్క సమాజానికిలో చేరడానికి ఎంతమంది ఆతృత పడుతున్నారు. అయితే దీని వలన నిజమైన వికలాంగులు భవిష్యత్తు నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వికలాంగులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి ఈ యొక్క జూలై నెల నుంచి జరిగే సదరం బోర్డు వెరిఫికేషన్ చేసే డాక్టర్లు ఈ విషయాన్ని గమనించి నిజంగా వికలాంగత్వం ఉంటేనే సర్టిఫికేట్లు ఇవ్వడానికి ముందుకెళ్ళండి. లేని పక్షంలో దొంగ సర్టిఫికేట్లు అట్లాగే బోకస్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి ముందడుగు వేయకండి. ఈ విషయాన్ని గవర్నమెంట్ సరైన విధానంలో దృష్టి పెట్టి బోకస్ వికలాంగులు పెరగకుండా అరికట్టడానికి కావలసిన చర్యలు చేపట్టాలి. అట్లాగే 2010 నుంచి ఇప్పటి వరకు ఉన్న సదరం సర్టిఫికేట్లన్నిటిని కూడా ఒకసారి సదరం సర్టిఫికేట్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి 2010 నుంచి
18 వరకు డిఆర్డిఏ పోర్టల్ ద్వారా వచ్చిన సర్టిఫికేట్లు ఇప్పుడు మళ్ళీ అదే సదరం నెంబర్తో రీప్రింట్ తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఆ సర్టిఫికేట్ రీప్రింట్ తీసుకునే అవకాశం కానీ, లేకపోతే ఎవరికైతే సదరం సర్టిఫికేట్లు లేవో వారందరికీ కూడా తిరిగి సదరం వెరిఫికేషన్కి స్లాట్ బుకింగ్ లేకుండానే డైరెక్ట్గా ఆ సదరం నంబర్తో కలిగే ప్రక్రియను కూడా ఏర్పాటు చేయాలనేసి సదరం డిపార్ట్మెంటు అధికారులని నేను కోరుతున్నాను.